ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వాన వస్తే ముద్దవుతున్న వృద్ధిరాలు, అంధుడైన ఆమె కొడుకు. ఇంటి దీనస్థితికి తెలుసుకున్న మహబూబాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ బాధ్యులు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం పెద్దనాగరం గ్రామానికి చెందిన మందుల బక్కమ్మ అనే వృద్ధిరాలు, అంధుడైన ఆమె కుమారుడు నాగన్న కడు పేదరికంలో మగ్గడానికి తోడు వారు నివసిస్తున్న గూడు శిథిల వ్యవస్థకు చేరుకొని వర్షం కురిస్తే తడిసి ముద్దవుతున్నారు. వారి ఈ దయానీయ పరిస్థితిని మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ బాధ్యులు ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పివి ప్రసాద్, సెక్రటరీ మాధవపెద్ది వెంకటరెడ్డి, లయన్స్ క్లబ్ సీనియర్ బాధ్యులు పరకాల శ్రీనివాస్ రెడ్డిలు, పెద్దనాగరంలో గూడు బాగు కోసం ఎదురు చూస్తున్న తల్లి కొడుకులైన బక్కమ్మ నాగప్పలను కలిసి వారికి ధైర్యం చెప్పారు. వారి ఇంటి పైకప్పు కోసం పెద్ద టాల్ఫలిన్, బ్లాంకెట్, దోమతెరలను అందించారు. లయన్స్ క్లబ్ తరపున పరకాల శ్రీనివాస్ రెడ్డి 5,000 రూపాయలు నగదును అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తొర్రూరు మార్కెట్ మాజీ చైర్మన్ టేకుల యాదగిరి రెడ్డి మాట్లాడుతూ, మానవ సేవయే మాధవ సేవ అని గుర్తించిన రెడ్ క్రాస్ సొసైటీ లయన్స్ క్లబ్ వారు బక్కమ్మ నాగన్నలకు బాసటగా నిలవడానికి తమ గ్రామానికి రావడం సంతోషకరమన్నారు. కళ్ళు లేకపోయినా మంచి గొంతుతో పాటలు పాడుతూ వృద్ధురాలైన తల్లితో పాటు కుటుంబాన్ని పోషించుకున్న నాగన్నకు గూడు బాగు చేసుకోవడానికి సాయం చేయడం అభినందనీయమన్నారు. ఇంకా వీరి సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో PACS వైస్ చైర్మన్ బొబ్బ సంజీవరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యుడు పరకాల రవీందర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కళాకారుడని చెప్పక తప్పదు. వాస్తవంగా ఏ పాట పాడినా కూడా సవ్యంగా వింటుంటే వినాలనిపించే రీతిగా పాడటం జరుగుతుంది బావు. కాకపోతే గొంతు లేకపోవచ్చు, కానీ చాలా సూపర్లు వినేటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా వారికి ఎంత పనున్నా కూడా ఒక్క పాటన వినిపోదాం అనేటువంటి రీతిగా చాలా చక్కగా పాట పాడటం జరుగుతుంది. ఇలాంటి బీద వాళ్లకు మీరు చేసినటువంటి యొక్క సహాయం, అందుడైనటువంటి ఇద్దరికి మీరు చేసినటువంటి యొక్క సహాయం మామూలు సహాయం కాదు. ఇలాంటి కార్యక్రమాలు మానవ సేవ మాధవ సేవ ఉన్నారు కాబట్టి ఇలాంటి సేవ కార్యక్రమాలు మీరు చేసినందుకు గాను మా నాగారం, మా మండలం తరపు నుంచి మీకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది చాలా చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను.